ఈ టైంలో ఎవడరా? రే మామ, నువ్వా? అట్లా చచ్చాను కదరా మా బాబు అనుకొని. రారా లోపలికి. మామ నీకు ఆ మ్యాటర్ చెప్పాలి మామ. ఓ నీ లేకలో నా లాగు కాసేపు ఆగరా. బీరోట్ ఉంది అత్తం ఏంటి? ఎత్తను మామ. నేను చెప్పేది అంటారు ఒకసారి. ఏంట్రా ఇందాక నుంచి నిన్నే బెబ్బెబ్బే అంటావు? అరే నాన్న, మీ అక్క నీకు మ్యాట్నీ మూవీలో సంబంధం చూసిందిరా. రేపు ఆ అమ్మాయి మీ రూమ్కి వస్తుంది, ఒకసారి కలిసి మాట్లాడరా నాయన. నానా మనకి ఇప్పుడు హనీమూన్లు, కూల్ డ్రింక్లు, టబ్లు అవసరమా చెప్పు నాన్న? అవసరమా? అవసరం అంటావా ఇట్రా? నాకు అవసరం లేదురా, నీకు అవసరం. ఎందుకంటే ఒరే పెళ్లి పెడాకులు చేసుకొని కడసి చేయబట్రా. నానా నేను దాన్ని చేసేలోపు నాకన్నా ముందు ఎంతమంది మింగారు. అవన్నీ చూసుకుంటే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటున్నాయన? అది కాదు నాన్న. ఏది కాదు? అదంతా నాకు కుదరదు. రేపు అమ్మాయి నీ రూమ్కి వస్తుంది, ఆ అమ్మాయిని కలిసి మాట్లాడు, లేకపోతే నీతో నేను మాట్లాడను, అంతే. ఓ నీ అమ్మ ఇన్నిసార్లు చేసాడా? నేను కూడా చెప్పాలనుకున్నది ఇదే మామ. ఇదేమన్నా గొప్ప మ్యాటరా? ఫస్ట్ టైం ఆర్సీబీ కప్పు కొట్టినట్టు మంచి ఎగ్జైట్మెంట్తో చెప్తున్నావు. ఎందుకు రాలని అవుతున్నావు? నీకు పెళ్ళి అయితే ఎలా ఉండదో చిన్న డ్రీమ్ వేసుకున్నాను మామ. అన్నా ये पाव केजी, 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 ये पाव केजी. ఇన్ని పావు కేజీలు తీసుకున్నాను కదా, ఒక కొత్తిమీర కట్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా అన్న. ఏంటి బాబు, ఒక కొత్తిమీర ఫ్రీగా ఇవ్వాలా? లేదు వెళ్ళు, భలే బేరం దొరికిందిలే. ఏమే మనకు కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చాను కానీ ఒక కొత్తిమీర కట్ట ఫ్రీగా తేయలేకపోయాను. నిన్ను పెళ్లి చేసుకోవడమే వేస్ట్ రా. కొత్తిమీర కట్టు కూడా ఫ్రీగా తేలేకపోయాను. నువ్వేం మగాడిరా? పెళ్ళానికి మొగులుగా ఉంటే సరిపోదురా, కొత్తిమీర కట్ట ఫ్రీగా తెచ్చే మగాళ్ళ ఉండాలిరా. ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఎంత అవుతుంది. ఎంత పొద్దున్నే ఎవడు వచ్చేసారా? రండి మేడం లోపలికి.
లోపలికి? పర్వాలేదు, బయట ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. ఇదేంటి ముసుగేసి తేడా ఉంది ఆ పక్కలే? ఎవరు లేరు లోపల, రండి మేడం. మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ బొక్క తీసుకొచ్చింటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది కదా. అదేమీ కుదరదు. అది ఫస్ట్ సంబంధం ఓకే అయితే మీది ఏం తీయమంటే అది అదే ఈ తీసుకో. వాయిస్ ఏంటి అలా వస్తుంది? మాకు ఇవాళ కోల్డ్ చేసింది, అందుకే ఈ రోజు మా వాయిస్ ఇలానే వస్తుంది. అసలు మీకు ఈ అడ్రస్ ఎలా తెలుసు? అదేంటి, మీరే కదా పెట్టారు, అలా అడుగుతున్నారేంటి? నైట్ మీరే కదా చాట్ చేశారు, మీరు కాదా? మీది లేస్తే ఏం చేస్తుంది? అదే మార్నింగ్ లేస్తే ఏం చేస్తుంది? ఓహో, మార్నింగే లేస్తా, ఫ్రెష్ అయ్యి జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక జ్యూస్ తాగి ఆ పక్కనే ఉన్న షాప్లో ఒక సమోసా తినేసి మళ్ళీ ఆ పక్కనే ఉన్న బండి దగ్గర పానీపూరి తినేసి మళ్ళీ ఆ పక్కనే ఉన్న పావు బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి ఏడుగా ఒక మచ్చి బజ్జీ తిని సాయంకాలం చల్లగా ఒక దమ్మేసి ఊరు మొత్తం బోకినా కొడుకులే తిరిగి శుభ్రంగా ఫ్రెండ్స్తో పవనాన్ని సినిమా చూస్తా. ఇదేమా డైలీ రొటేషన్. ఇది ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? పరమ చెత్తలాగా ఉంది. నువ్వు డైలీ ఏం తింటావు, ఎక్కడ తిరుగుతావు అని అడగలేదు, బతకడానికి ఏం చేస్తావు అని అడిగాను. ఇవన్నీ బతకడానికేగా చేసేది. అవి చేయడానికే ఇన్కమ్ ఎలా అని అడిగాను. అవన్నీ డాడీ చూసుకుంటారు, మనకి ఇన్కమ్ గురించి ఆలోచించాల్సిన పనే ఓ లేదు. సరే సరే. మేడం ఎలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఈ స్మాల్ సజెషన్ ఫర్ యూ, మీరు విక్స్ వాడి ఉండాల్సింది, ఎందుకంటే మీ వాయిస్ మార్నింగే ఒకటి వేసుకున్నాను. మీరు చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నారు. మీరు నాకు ఓకే. మాకు షాదీ చేసుకోవాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు నీ కోసం సప్త సముద్రాలైనా దాటాలేంటి? చెప్పు, పర్లేదు చెప్పు. అది ఏమీ వద్దు. మాది షాదీ చేసుకునే ముందు సాంప్రదాయపరంగా ముద్దు పెట్టే అలవాటు ఉంటుంది. ముద్దా? నేను ఇప్పుడు వరకు ఎవరికి పెట్టనే లేదు. మీది నాకు ముద్దు పెట్టకపోతే షాదీ క్యాన్సిల్ అవుతుంది. మీరు అలా మాట్లాడకండి. ముద్దే కదా. మీది ఒక్కసారి ఆగండి. ఫస్ట్ మీది ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నాది కళ్ళు మూసుకొని ముద్దు పెడతా. కరెంట్ వచ్చేది కన్నా ముద్దు పెడుతుంది. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? రాకరా, వద్దురా, 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 రాకరా, వద్దురా, వద్దురా.